ఇదేదో ముందే చెప్పొచ్చుగా, నీకు కావాల్సింది ఇదే అని. దీనికెందుకు ప్రేమ అనే ట్యాగ్ లైన్? నేనొక రాత్రి గడుపుతావా అని అడిగినప్పుడే లాగిబెట్టి కొట్టుంటే అట్లీస్ట్ నీ మీద గౌరవం వచ్చుండేది. అయినా నిన్ను కాదు, నిన్ను నా పెంచిన మీ అమ్మా బాబుని నానాలి. అక్కడ వాళ్ళు సరిగ్గా పెంచుంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చుండేదానికి కాదు. ఇదివరకు అమ్మాయిలు సినిమాలకి, షాపింగ్లకి, డిన్నర్లకి తీసుకెళ్లి అబ్బాయిల్ని వాడుకొని వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, మొత్తం రివర్స్. మీరే పబ్లకు తీసుకెళ్తున్నారు, మీరే డబ్బులు ఖర్చు పెడుతున్నారు, గిఫ్ట్లు కూడా కొనిస్తున్నారు. ఇదంతా దేనికి? దీనికోసమే కదా. అబ్బాయిలు క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు ఇష్టపడతారు, నీలాగా కోరికలు తీర్చుకునే అమ్మాయిలు కాదు. మీలాంటి అమ్మాయిల్ని ఏమంటారంటే పబ్బుల్లో పాష్ గా పిలుచుకుంటారే, అదేంటది, అది మళ్ళీ ఇంకోసారి నీ మొహం చూపించావో చంపి పారేస్తాను. సూపర్ బావా, మగాడు తలెత్తుకునేలా చేసావు. ఎర్రగొడే అంతే. అవునరా, కానీ ఆడదాన్ని అక్కడ దాకా తీసుకెళ్తే గాని నా కొడుకు మొగాడు అనిపించుకోలేకపోయాడనేదే బాధగా ఉన్నా. అదేంట్రా, బాబాయ్ తిడుతున్నాడా పొగుడుతున్నాడా? అదే అర్థం కావట్లేదు బావా. అవునరా, నువ్వు పిలిస్తే అమ్మాయి వచ్చిందా లేక? నేనే పిలిచా, అప్పుడు వచ్చింది. ఓ, అంటే నువ్వు పిలవడం తప్పు కాదు, నువ్వు పిలిస్తే అమ్మాయి రావడం తప్పు. మూర్తి గారు, మీరు ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. మీరు అనుకున్నంత లేదక్కడ, అదో పెద్ద. ఏంటమ్మా ఇది? హే అయ్యగారు, ఆయన ప్రపంచంలో హాయిగా నిద్రపోతుంటే అలా లేపేసావంటే? ఆపరానా నువ్వు? నేనే తప్పు చేశాను. వెంటబడ్డదాన్ని ఎంత చెప్పినా దానికి అర్థం కాలేదు, అందుకే. ఎవడ్రా నువ్వు? మట్టి కొట్టుకుపోయిన చొక్కా, మాసిపోయిన గడ్డం తప్ప ఏముందిరా నీ దగ్గర? ఏం చూసి నీ వెంట పడుతుంది అమ్మాయి? పిన్నే పిల్లది ప్రేమ కదా అట్రాక్షన్. మాట్లాడమంటే చంపేస్తాను. వీళ్లతో తిరగడం వల్లే వీడిలా తయారయ్యాడు. వాళ్ళేం చేశారు? నువ్వు చేసింది తెలిసి గోప్ మీద కొట్టకుండా నీకు చప్పట్లు కొట్టారే, అందుకు. ఎరా, ఆ అమ్మాయి స్థానంలో మీ అక్కో చెల్లో ఉంటే ఇలాగే చేస్తారా? అబ్బాయి వెంట పడితే ప్రేమ, అదే అమ్మాయి వెంట పడితే కామం. అమ్మాయిలు కాదంటే యాసిడ్ పోస్తారు, అబ్బాయిలు కాదంటే మాత్రం అమ్మాయి వ్యక్తిత్వాన్ని తప్పు పడతారు. ఎప్పటికి మారుతారా మీరు? ఆడపిల్లరా, దరిద్రుడా. జీవితంలో మొదటిసారి నిన్నెందుకు కన్నానా అని సిగ్గుపడుతున్నాను రా. పెళ్ళయ్యాక మీ అమ్మ నాతో కాపురం చేయడానికి 4 రోజులు పట్టిందిరా. తాళి కట్టిన భర్తని తాకడానికి అన్ని రోజులు ఆలోచించిందిరా మీ అమ్మ. అలాంటిది ఆ పిల్లను అడగనే వచ్చేసిందంటే తన మనసులో నువ్వు ఎక్కడున్నావు అర్థం చేసుకోరా. ఆ పిల్ల ఆలోచన నువ్వు అనుకున్నదే అయితే మా దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాల్సిన అవసరమే ఉందిరా. ఆలోచించు. అంతా వెతికాంరా, ఎక్కడ కనపడలేదు. ఫోన్ చేయరా అమ్మాయికి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ ఫోన్ చేయరా. స్విచ్ ఆఫ్ రా. రా. ఎందుకు వచ్చావు? ఇప్పటిదాకా చేసింది సరిపోలేదనా? అలాంటి అమ్మాయిని బాధ పెట్టి నువ్వేం బాగుపడతావురా? సార్, ఒక్కసారి మీనాక్షిని పిలవండి సార్, నేను మాట్లాడాలి. ఇంకెక్కడ మీనాక్ష? నీ వల్ల జాబ్ మానేసి ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. సెక్యూరిటీ సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి పిలవండి సార్, నేను మాట్లాడి ఒక్కసారి సార్, ఒక్కసారి మాట్లాడి ప్లీజ్ జరగండి, పిలవండి సార్.
మేడం చెప్పండి. ఈ నంబర్ ఈ అడ్రస్ మీద ఉందో చెప్తారా? నువ్వేమైనా సిబిఐ ఆఫీసర్వా అడగగానే అడ్రస్ చెప్పడానికి? మేడం నా లైసెన్స్, నా ఆధార్ కార్డ్ మేడం. ప్లీజ్ మేడం మీరే హెల్ప్ చేయాలి. అవునండి మా ఒడిలో మ్యాటర్ కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. ప్లీజ్ మేడం. ప్రేమించుకోవడం, ఎమోషన్ లో గొడవ పడ్డం, తర్వాత వెతుక్కోవడం కామనే కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏమైంది మేడం? ఆ అమ్మాయి అడ్రస్ ఈ అడ్రస్ ఒకటే కదా. ఏంటి? డ్రామాలు ఆడుతున్నావేంటి? లేదు మేడం, మళ్ళీ చెక్ చేయండి ఒకసారి. కావాలంటే నువ్వే చూసుకో. అదేంటి బావా మీనాక్షి నెంబర్ మీ ఇంటి అడ్రస్ మీద ఉంది? చెప్నానా? రే నాన్న ఏమైందన్నా? చెప్తాను, నువ్వు అర్జెంటుగా రా. పదండ్రా. ఏంటన్నా ఏమైంది? రే నాన్న, ఎవడో రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చి మీనాక్షి ఉందా అని అడిగి ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేలేడు. ఇదిగో చూడు, ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నిట్లో తన ఇంటి పేరు మనదే ఉందిరా. అంతేకాదు ఈ డాక్యుమెంట్ లో హస్బెండ్ గా నీ పేరే ఉందిరా. ఎవరా అమ్మాయి? ఎరా ఆ మీనాక్షి ఎక్కడుందో ఏమన్నా తెలిసిందా? లేదు బాబాయ్. వెళ్ళండి రా, వెళ్ళి ఎక్కడెక్కడ అమ్మాయిని చూసారో ఎతకండి. వెళ్ళండి. సరే బాబాయ్. ఎవరి మీనాక్షి ప్రతిదానికి మా ఇంటి అడ్రస్ వాడింది? సార్ అర్థం చేసుకోండి సార్, వాడొక రోగ్. మీనాక్షికి నేనే కరెక్ట్ సార్, వాడు కరెక్ట్ కాదు సార్. సార్ హలో హలో. రైట్, ఎందుకు వచ్చా ఇక్కడికి? పో పో ఇక్కడి నుంచి. మీనాక్షి ఎక్కడా? మీ ఇద్దరు బ్రేకప్ అయింది కదా, మళ్ళీ మీనాక్షితో పని ఏంటి? అరే లవ్ చేయకుండా బ్రేకప్ ఏంట్రా? నేను తను కలిసేదే సారీ చెప్పడానికి. సారీ చెప్పి మళ్ళీ కలిసిపోదావునా? అరే మెంటల్, నీకు చెప్తే అర్థం కాదా? అర్థం కావాల్సింది నీకు, నాకు కాదు. అరే నీ ప్రాబ్లం ఏంట్రా? నేను మీనాక్షిని కలిస్తే నీకు దక్కదానేగా. నేను నీకు అడ్డు రానురా. తనని కలిసి సారీ చెప్పి వెళ్ళిపోతా. నీ మీదొట్టు. నేను నమ్మను. నీకు చెప్తే అర్థం కదా? అరే కంప్యూటర్, నీ హార్డ్ డిస్క్ దుబ్బినట్టుంది. చెక్ చేసుకో, చెప్పింది అర్థం చేసుకో. నేను మీనాక్షిని ప్రేమించట్లేదు, తనకి నువ్వే కరెక్ట్, నేను కాదు. ఇప్పుడన్నా మీనాక్షి ఎక్కడుందో చెప్పరా. చెప్తాను, కానీ సారీ మాత్రమే చెప్పి చెక్కేయాలి. ఎక్స్ట్రా చేసావనుకో, ఈ సాఫ్ట్వేర్ వెనకలో సైకో కూడా ఉన్నాడు. అంతొద్దు, అడ్రస్ చెప్పు. ఇక్కడ నుండి 150 కిలోమీటర్స్ దూరంలో శ్రీరంగపురం అనే విలేజ్ ఉంది. అక్కడ సత్యమూర్తి గారిని కలిస్తే మీనాక్షి ఎక్కడుందో తెలుస్తుంది. సార్ ఇక్కడ సత్యమూర్తి గారు ఇల్లు ఎక్కడండి? ఆయననయ్యా సత్యమూర్తి. అవునా? ఏమండి? హలో మాస్టారు, మాస్టారు మిమ్మల్ని. ఆగండి ఒక్క నిమిషం. సత్యమూర్తి గారు ఆగండి సార్. మాస్టారు మిమ్మల్ని. సార్ సత్యమూర్తి గారు ఆగండి సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? వెళ్ళు, లేదా కాళ్ళు విరగొడతా. ఎవరు సార్ మీరు? మీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. నా గురించి ఏం తెలుసని తిడుతున్నారు? ఒక అమ్మాయి నిన్ను ప్రేమించాను అంటే రాత్రికి నాతో పడుకుంటావా అని అడిగేంత గొప్ప సంస్కారం రా నీది. ఇంకా నీ గురించి ఏం తెలుసుకోవాలరా తొక్క? మీనాక్షి ఎక్కడుంది సార్? ఎందుకురా? ఇంతకు ముందు పరువు తీసావు, ఇప్పుడు ప్రాణం తీస్తావా? అరే నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. మీరు తిట్టండి, కొట్టండి, కావాలంటే చంపేయండి, కానీ ఒక్క విషయం చెప్పండి సార్, ఎవరు సార్ ఈ మీనాక్షి? మీనాక్షి ఎవరా? ఒక వ్యక్తికిచ్చిన మాట కోసం తన ప్రేమను కూడా త్యాగం చేసి నీ వెంటబడి నిన్ను ప్రేమించింది రా తను.
మాట ఏంటి, ఇవ్వటం ఏంటి? అయినా ఎవరికో ఇచ్చిన మాట కోసమని నన్ను ప్రేమించడం ఏంటి సార్? అసలు ఎవరు సార్ ఆ వ్యక్తి? చూసావా లక్ష్మి, మొత్తం నీ పోలికి. చూస్తుంది బావా, నా చెల్లెళ్ళు పైనుంచి అంతా చూస్తుంది బావా నీ గురించి. ఏమనుకున్నావో? రా బావా రా, మీ మామ వచ్చాడే. రోజు వస్తూనే ఉన్నాను బావా, కానీ ఏమి లాభం, నా మాట వింటేగా. వినేట్టుగా నువ్వు చెప్పి చస్తేగా. బావా, ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటావు చెప్పు. నువ్వుండగా నేను ఒంటరైంది బావా. ఇంకో పెళ్లి చేసుకో బావా. ఎందుకు? ఎందుకంటావేంటి బావా? పెళ్లి చేసుకుంటే వచ్చే అబ్బాయి బిడ్డకి తల్లి అవుద్ది, నీకు తోడవుద్ది. కానీ నా లక్ష్మి అవ్వదుగా. ఎవడరా నువ్వు? నీకెలా చెప్తే అర్థమవుద్దు బావా? ఎలా చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే నువ్వు చెప్పేదంటూ అర్థమే లేదు. నీ చెల్లి నాతో 100 ఏళ్లు కలిసి ఉండకపోయినా నా జీవితానికి సరిపడ ప్రేమని నాకు పాప రూపంలో ఇచ్చింది. ఇక పాపే నాకు ప్రపంచం. అమ్మా జాగ్రత్త. నాన్న కదలకు. నెక్స్ట్. ఎంత హాయిగా ఉంది, మంటే లేదేంటమ్మా? మరి ఏమనుకున్నావు నీ కూతురంటే? టిప్స్ తీ. ఓ, షేవింగ్ చేసిన వాళ్ళకి టిప్స్ ఇవ్వాలి కదూ. థ్యాంక్స్ నానా, చాలా హాయిగా చేసావు. ఇదిగో నీ టిప్స్. బావా, బాగుంది బావా, బ్రహ్మాండంగా ఉంది బావా. రా బావా. బావా, గడ్డం గీస్తే గిఫ్ట్ గా ₹1,00,000 ఐఫోన్ కొనిచ్చేవాడిని. ప్రపంచంలో నిన్నే చూస్తున్నాను బావా. ఎంత గొప్ప ఫ్యామిలీ బావా నీది. నానా మావయ్యకి కుళ్ళు. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ నానా. నానా ఫోన్ కనెక్ట్ చేశాను, ఫస్ట్ కాల్ నీకే. ఆహా, ఉండు ఉండు ఉండు. ఆన్ చేయాలి కదా. హలో హలో, నానా. వినపడుతుందమ్మా? ఎందుకు వినపడదమ్మా? ₹1,00,000 ఐఫోన్ అది. మావయ్య ఏడోకు, సెకండ్ కాల్ నీకే. నంబర్ చెప్పు. అమ్మా, నా నంబర్ నీకు తెలీదా? బావా, బాయ్ ఎక్కడా? బాయ్. అయ్యో అయ్యో బావా, చచ్చిపోకు. ఏదో చిన్నపిల్ల, నీకో మంచి కాఫీ ఇస్తాను పద. కాఫీ కాదు బావా, మామయ్యతో చిన్నప్పటి నుంచి చేపలు ఇంతే. తెప్పించు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను బావా. అలాగే బావా. నానా ఆ, ఈ రోజు స్కూటర్ నేనే స్టార్ట్ చేస్తా. చూడమ్మా, వీడు నా మాట తప్ప ఎవరి మాట వినడురా. హ? ఎందుకు వినడో నేను చూస్తా. మీరు తప్పుకోండి, మీరు పట్టుకోండి. ఆ. మ్మ్. ఆ. ఆ. అమ్మా, అమ్మా, నువ్వు నాన్న పెంపకంలో నాజుగ్గా పెరిగావు. నీ వల్ల కాదు, తప్పుకో. నీ వల్ల కూడా కాదురా. బావా, నా మేనలుడు నా మాట వింటా. చూడు, ఒక్కటే కిక్కు. చెయ్యి. ఒకే కిక్కు. చెయ్యి. చెయ్యిరా. అమ్మా, బావా, ఇది నాకే స్టార్ట్ అవ్వలేదంటే ఇంకెవరికి స్టార్ట్ అవ్వదు. దీని సర్వీస్ అయిపోయింది బావా. లేదురా, నీకు వయసు అయిపోయింది. తప్పకా. నాన్న కృష్ణ, మనకు ఆఫీస్కి టైం అయింది, వెళ్దాం పద. అమ్మా, అది సంగతి. అమ్మో, వాసం, ఇందులో ఏదో మాయ ఉంది బావా. అవును, మాయే, కృష్ణ మాయ. కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణుడు మాట విన్నట్టుగా వీడు నా మాటే వింటాడు. వస్తా. మీనాక్షి ప్లీజ్. ఏ ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు లవ్ చేస్తే నేను SMS పెట్టడం ఏంటి? పిచ్చా? ఇది నా సెకండ్ లవ్వే. ఫస్ట్ లవ్ కి నేనే SMS పెట్టాను, అది రీసైకిల్ బిన్ లోకి వెళ్ళింది. కనీసం సెకండ్ లవ్ అన్న C డ్రైవ్ లోకి వెళ్ళకపోతే నా సిస్టమ్ నా మాట వినదే. చాపు, నువ్వు నీ కంప్యూటర్ లాంగ్వేజ్.
అయినా ఏమని ఎస్ఎంఎస్ పెట్టాలి? నేను ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదే. అలా అన్నకే మీనాక్షి, లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే లాంగ్వేజ్ మీద పట్టుండాలి. అది నీ దగ్గర చాలా ఉంది. ప్లీజ్ 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 కాస్త హెల్ప్ చేయవే. ప్లీజే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే, కానీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. తర్వాత ఇలాంటి నన్ను అడగద్దు. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే బాయ్. ఏయ్, నీ ఎస్ఎంఎస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. Yes. నువ్వు ఏది పంపిస్తే అదే ఫార్వర్డ్ చేస్తా. ఓకేనా? ఓకే. ఏమని ఎస్ఎంఎస్ పెట్టను? వాడు ఎలా ఉంటాడో కూడా తెలీదు. ఎలా ఉంటాడు? అయిపోయారా? ఆగండి, ఇక్కడికి వెళ్తారా? ఆగండి. బావు అందుకో. రే డబ్బులు తీయండి రా. తీయండి ఈ రాతి తీయండి రా. మళ్ళీ ఒక్కడు మిగిలినా కూడా మనమే గెలిచేవాళ్ళంరా. ఇంకో గేమ్ ఆడదామా? వద్దురా బాబు, చచ్చినా నేను మీతో మళ్ళీ అన్నా. ఇంకా గుడ్లు మిగిలిపోయినా ఏం చేద్దాం? రే హ్యాపీగా ఆమ్లెట్ వేసుకొని తినేద్దాం రా. ఏం రాస్తున్నావమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? లవ్ లెటర్ రాస్తున్నాను మావయ్య. అమ్మా, ఐఫోన్ కొనుపెట్టి మీ నాన్న నిన్ను చెడగొట్టాడు. అయ్యో మావయ్య, నా ఫ్రెండ్ లవ్ కి హెల్ప్ చేస్తున్నాను. నేను ఎవరినైనా ప్రేమించుంటే లవ్ లెటర్ రాసేదాన్ని. ఇప్పుడు ఎలా రాయాలో అర్థం కావట్లేదు మావయ్య. చూడమ్మా, ప్రేమ అనే పదం మీ యూత్ మీకు సంబంధించిన ఫీలింగ్ గా మార్చుకుంది. ఏ తల్లికి కొడుకు మీద ఉండే ఫీలింగ్ ప్రేమ కదా? ఏ తండ్రికి కూతురు మీద ఉండే ఫీలింగ్ ప్రేమ కదా? ప్రేమ అనేది యూనివర్సల్ ఫీలింగ్ నాన్న. సరే, మీ నాన్న మీద నీకెంత ప్రేమ ఉందో రాయగలవా? రాయగలవానా? ఎస్సే రైటింగ్ రాసినట్టు పేజీలు పేజీలు రాసేస్తా. అంతొద్దు, నైస్ గా 4 ముక్కలు రాయాలి. రాయ్. ఏమ్మా, రాసేసావా? రాసేసాను మావయ్య. ఇప్పుడు అందులో నుండి నాన్న అన్న పదం తీసేసి ఆ ప్లేస్ లో నువ్వు అని రాయి. అంతే, అది ఎవ్వరు చదివినా గిలగిలగిల కొట్టుకుని పడిపోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ మావయ్య.